దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు నిషేధం విధించినట్లు సమాచారం. మరోవైపు అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు రేపు ఉదయం 7:30 నుంచి 17 ఢిల్లీ మెట్రో స్టేషన్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు డిఎంఆర్సీ ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో ఇంటర్చేంజ్ సౌకర్యం కొనసాగుతుందని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు నిషేధం విధించినట్లు సమాచారం. మరోవైపు అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు రేపు ఉదయం 7:30 నుంచి 17 ఢిల్లీ మెట్రో స్టేషన్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు డిఎంఆర్సీ ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లో ఇంటర్చేంజ్ సౌకర్యం కొనసాగుతుందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి ఏదైతే ధర్నా ఒకవైపు, తర్వాత సాయంత్రం నుంచి కూడా టోటల్ గా ఇటు చాలా ప్రాంతాలను అన్నిటిని కూడా మూసివేత, మార్కెట్ల మూసివేత, జన్పత్ ఈ ప్రాంతాలంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటిది. ఢిల్లీ ఐ అలర్ట్ అన్నటువంటిది చెప్పవచ్చు. దాదాపు చాలా కీలకంగా ఢిల్లీ పోలీస్ కి ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి అధికారుల నేపథ్యంలో భాగంగా ఢిల్లీ పోలీస్ యంత్రాంగము చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. దాదాపు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి 480 సోషల్ మీడియా ఖాతాలను నిషేధించినటువంటిది. దీనిని ఢిల్లీ పోలీసులు చాలా క్లియర్ గా అధికారికంగా కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. దాదాపు 480 సోషల్ మీడియా ఖాతాల్లో ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే జంతర్ మంతర్ అల్లర్లను ప్రోత్సహించే విధంగా మెసేజ్లు, వాటికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని కూడా షేర్ చేసేటటువంటి కీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నటువంటి వాళ్ళ ఖాతాలను కూడా ఇటు నిషేధించినటువంటి కూడా కొద్దిసేపు క్రితంగా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ప్రకటన కూడా వెల్లడి చేయడం జరిగింది. మరొకటి, దీనితో దాదాపు సాయంత్రం నుంచి కూడా కొంత ఈ విధంగా నిషేధం విధించిన తర్వాత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివ్ గా ఎప్పటికప్పుడు కూడా వీడియోస్ ఇదంతా కూడా వచ్చేటువంటి ఒక ప్రవాహంలో వచ్చేవి, వీటిని కొంత అడ్డుకట్ట వేశారా అన్నటువంటిది మాత్రం తెలుస్తూ ఉంది. దాదాపు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రేపు ఉదయం 7:30 నుంచి కూడా మరొకసారి అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ గా మెట్రోలన్నీ కూడా ఢిల్లీ వేదికగా మొత్తం స్టాప్ అయ్యే ఉన్నాయి. ఉదయం 6 గంటలకు యథావిధిగా ప్రారంభమయ్యేటటువంటి మెట్రోలు రేపు కూడా దేశవ్యాప్త సమ్మె సిజేపీ పార్టీ ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఉదయం 7:30 నుంచి మరి తిరిగి మెట్రో స్టేషన్లు 17 కీలకమైనటువంటి మెట్రో స్టేషన్ల కనెక్టివిటీని అన్నిటిని కూడా నిలుపుదల చేస్తూ ఇటు డిఎంఆర్సీకి చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము, దాదాపు ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అంశం అనుకోవచ్చు. సోషల్ మీడియా వేదికగా ఇటు జంతర్ మంతర్ గా జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు వైఫై కట్ అయినా గత సోమవారం రోజున జరిగినటువంటి ఏదైతే అంటే కీలకంగా 20వ తేదీన జరిగినటువంటి ఏదైతే ఇటు పార్లమెంట్ మార్చికి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి నిరసనలో తీవ్రంగా కూడా ఒక్కసారిగా కూడా అటు విద్యార్థులు అనుకోవచ్చు, యువకులు అందరూ కూడా ఇటు ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజు కూడా వైఫై అంతా కూడా నెట్వర్క్ ని కట్ చేయడం. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వైఫై అన్నది కూడా ఢిల్లీ వేదికగా కట్ చేసినటువంటి ఇంటర్నెట్ వ్యవస్థనంతటిని కూడా స్తంభింప చేసినటువంటిది. అయినా చాలా కీలకంగా ఈ రోజు చాలా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా బ్లూటూత్ మెసేజింగ్ సిస్టాన్ని ఉపయోగించి విద్యార్థులందరూ కూడా ఒకరికొకరు కూడా ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోయినా కూడా
మెసేజింగ్ ఫార్వర్డ్ సిస్టమ్ ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటిది కూడా సమాచారం కూడా రావడం జరిగింది. దీనితో దాదాపు ఢిల్లీ పోలీసులకు కీలకంగా కూడా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ అధికారాలు కూడా ఇవ్వడము, అనంతరము ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఇటు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఉండేటటువంటి అనుబంధమైనటువంటి సంస్థలకు ఉపాధ్యాయులకు ఒక రూల్స్ ను కూడా పాస్ చేసింది. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జంతర్ మంతర్ నిరసనలో పాల్గొనరాదు అన్నటువంటిది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ దాదాపు 12 రోజుల నుంచి కూడా 12 నెలల వరకు కూడా 12 సంవత్సరాల వరకు కూడా వీళ్లకు అంటే వీళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ లో ఉండే విధంగా కూడా కేంద్రం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ తో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనికి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి అంటూ కూడా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. దీనితోటి ఈ విధంగా కొన్ని పవర్స్ కూడా డిటెన్షన్ పవర్స్ కేంద్రము ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో కూడా ఎక్కడికక్కడ కూడా ఢిల్లీ పోలీసులు అటు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ముందుగా ఆలోచించి అటు ఇంటర్నెట్ వ్యవస్థను విద్యాలయాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు, అటు జంతర్ మంతర్ కు చేరుకోకుండా పూర్తిగా అష్ట దిగ్బంధనం చేసినటువంటిది ఢిల్లీ పోలీసులు ఈ రోజు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలా నిర్మానుష్యమైనటువంటి ఒక కర్ఫ్యూ వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా ప్రజెంట్ గా చాలా పీస్ఫుల్ గా ఉన్నటువంటిది. కానీ కొంత ఎక్కడ ఏమవుతుందో అన్నటువంటి భయానక పరిస్థితుల్లో మాత్రం ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రజలు కూడా కొంత భయపడుతున్నటువంటిది. రేపు కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మె కూడా ఇవ్వడంతో మరింత కొంత ఉత్కంఠ రేపేటటువంటిది. ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నటువంటిది మాత్రం కొంత ఉత్కంఠతో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కళ. हमने नोटिस किया है कि सोशल मीडिया में कुछ मिस इन्फॉर्मेशन फैलाने की कोशिश की जा रही है. अभी तक 400 से ज्यादा पाकिस्तानी सोशल मीडिया हैंडल्स आइडेंटिफाई किए जा चुके हैं जो इस सिचुएशन का फायदा उठाते हुए फेक कंटेंट और र्यूमर स्प्रेड कर रहे हैं. उनको ब्लॉक कराया जा रहा है. ये वही सोशल मीडिया हैंडल्स हैं जो ऑपरेशन सिंदूर के दौरान भी एक्टिव थे. उनका सिर्फ एक ही मकसद है, लोगों को भड़काना और स्पेशली स्टूडेंट्स का ध्यान भटकाना. मेरी आपसे अपील है कि बच्चों की सेफ्टी के लिए किसी भी फेक पोस्ट, एडिटेड वीडियोस या एनोनिमस हैंडल से किया हुआ कोई भी पोस्ट के भड़कावे में ना आए. किसी भी पोस्ट को शेयर करने से पहले फैक्ट चेक करो, र्यूमर्स को स्प्रेड मत करो और किसी भी एंटी सोशल एलिमेंट्स को अपने इमोशंस का कंट्रोल मत लेने दो. याद रखो कि पीसफुल प्रोटेस्ट करना आपका अधिकार है और दिल्ली पुलिस इस अधिकार का